హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఒకటే మాట వినిపిస్తుంది. ఎంతసేపు కోకాపేట్ కోకాపేట్ అన్నారు. ఇవాళ కోకాపేట్ని పక్కన పెట్టేసి నాలెడ్జ్ సిటీ ఎక్కడ, ఎక్కడ 177 కోట్ల ల్యాండ్ అని చెప్పి చాలామంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ హైదరాబాద్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 100 కోట్లు అనగానే ఇది చాలా హైప్డ్ ప్రైజు, ఇంత ఓవర్ రేటెడ్ ఏరియా అది. సో అంతగానం ఉంటుందా అక్కడ, ల్యాండ్ వాల్యూ అంతగానం పెరిగిపోయింది, ఎవరైనా వచ్చి కొంటారా అక్కడ అన్నారు. బట్ ఈరోజు ఆ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. ఇవాళ మనకి నాలెడ్జ్ సిటీలో రాయదుర్గంలో తీసుకుంటే ఎకరం వచ్చేసి 177 కోట్లు, అంటే ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు మనం. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఈ రేటు కొందరేమో ఆర్టిఫిషియల్ అని చెప్తున్నారు, కొందరేమో నిజంగా అంత వర్తుందా, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వర్తేనా, సో దీనివల్ల రియల్ ఎస్టేట్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, సో ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ ఇంకా పెరగబోతుందా, లేదా ఇది ఫైనల్ స్టేజా, ఇంకా ఇంతకన్నా తగ్గుతుందా అని చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. హైదరాబాద్కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇంతమంది ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎనీ బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తారంటే, ₹1 పెడుతున్నా అంటే ₹2 రావాలి అన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. ఇలా హైదరాబాద్కి మరీ ముఖ్యంగా మనం తీసుకుంటే కోర్ ఏరియాలో ఉంది. సో ఇంత పెద్ద ప్రైమ్ లొకేషన్లో ఇది కమర్షియల్గా డెవలప్ చేయడానికి కానీ, రెసిడెన్షియల్గా డెవలప్ చేయడానికి కానీ అన్ని రకాలుగా సూటబుల్ అయ్యే లొకేషన్ హైదరాబాద్. సో అలాంటి హైదరాబాద్లో చుట్టూ ఐటీ కంపెనీస్ ఉండి, ఓఆర్ఆర్కి నియర్ బై ఉండి, ఇటు మెట్రో కనెక్టివిటీకి నియర్ బై ఉండి, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఈ ఏరియాలో ఒకటి వచ్చేసి మనకి ఎకరం 177 కోట్లు, ఇక్కడ వచ్చేసి 7.5 ఎకరాలు సేల్ అవ్వడం జరిగింది. పక్కనే వచ్చేసి ఇంకొక 11 ఎకరాలు ప్రెస్టీజ్ గ్రూప్. అంటే దీని అర్థం ఏంటి అంటే హైదరాబాద్కి ఇంత ఆపర్చునిటీ ఉంది. రాను రాను ఇంకా ఈ హైదరాబాద్ మార్కెట్ అనేది ఇంకా గ్లోబల్ నుంచి చాలామంది ఇన్వెస్టర్స్ని ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక సింబల్ మాత్రమే. అండ్ ఇప్పటిదాకా మళ్ళీ చెప్తున్నా, నేను చాలాసార్లు మాట్లాడినా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మీరు చూసిందంతా, మీరు విన్నదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇది ట్రైలర్ మాత్రమే. రాబోయేటువంటి ఇంకొక 10 సంవత్సరాల్లో హైదరాబాద్ అసలు సిసలైన రూపం చూడబోతున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, తర్వాత పెద్ద పెద్ద హైరైజ్ కమ్యూనిటీస్ ఇక్కడే వస్తున్నాయి, వరల్డ్ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇలా హైదరాబాద్లో ఉంది. కాబట్టి హైదరాబాద్ వైపు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అండ్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వాళ్ళందరి చూపంతా కూడా ఇలా మన ఇండియాలో మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ వైపు ఉంది. అండ్ రీసెంట్గా వచ్చిన కొన్ని సర్వేలు కూడా తీసుకుంటే రంగారెడ్డి డిస్టిక్ అనేది ఇండియాలోనే మోస్ట్ 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 సక్సెస్ఫుల్గా అండ్ ఈరోజు మనకి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడున్న పొటెన్షియల్ అలాంటిది, వాతావరణం మంచి కండిషన్స్లో ఉన్నాయి, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న గ్రోత్ పొటెన్షియల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈరోజు ఈ రేటు పెరిగిందంటే రాబోయే రోజుల్లో దీన్ని ఎగ్జాంపుల్ చూపించుకొని చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ అన్నీ కూడా పెంచబోతున్నారు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ అగైన్ మార్కెట్ వాల్యూ, స్టాంప్ డ్యూటీలు ఇవన్నీ చేంజెస్ చేయబోతుంది. సో ఈరోజు 177 కోట్లు పెట్టి ఒక వ్యక్తి ఎకరం కొన్నారు అంటే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొన్నది అంటే దాని వర్త్ అక్కడ ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అంత ఇన్వెస్ట్మెంట్కి వర్త్ ఉంది, అక్కడ గ్రోత్కి పొటెన్షియల్ ఉంది, ఇక్కడ ₹2 పెడితే ₹4 లాభం వస్తుందన్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో హైదరాబాద్కి ఇది ఒక సింబల్ లాగా చెప్పొచ్చు. దీనివల్ల ప్లస్ ఏంటంటే మనకి హైదరాబాద్కి ఆ పొటెన్షియల్ ఉంది, హైదరాబాద్లో ఇంత ఆపర్చునిటీ ఉందని చెప్పడం. దీంతోపాటు ఇలా ఇంత రేటు పెరగడం వల్ల వేరే వేరే ఇన్వెస్టర్స్ వేరే వేరే కంట్రీ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవన్నీ మనకు యాడెడ్ అడ్వాంటేజ్, చాలా వరకు ప్లస్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఏరియాలన్నీ కూడా బూమ్ అవుతుంది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్, మేజర్ బెనిఫిట్. కానీ దీంట్లో ఉన్న మేజర్ ఇంకొక లాస్ ఏంటంటే, ఇంత హైప్గా ప్రైస్ అయిపోతే, ఇంత ఎక్కువ రేట్లు పెరిగిపోతే ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇక్కడ వచ్చి కొనలేడు. అండ్ చాలామంది ఏమనుకుంటారు అంటే, కొత్తగా ఎవరైనా కామన్ మ్యాన్ వచ్చి అక్కడ కొంటారేమో అనుకుంటారు. ఆ కామన్ మ్యాన్ వచ్చి అక్కడ కొనే పరిస్థితి 20 ఏళ్ళ ముందే దాటిపోయింది దాదాపుగా. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్, ఇంత ర్యాపిడ్గా గ్రోత్ అయిన తర్వాత అందరు వచ్చి చుట్టుపక్కల మొత్తం కొనుక్కొని పెట్టుకున్నారు. కాబట్టి ఇలా గజం వాల్యూ అక్కడ 3 లక్షల కన్నా ఎక్కువ ఉంది. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నార్మల్గా జాబ్ చేసుకునే వ్యక్తి అయితే అంత ఎఫర్ట్ చేయలేరు. సో ఖచ్చితంగా బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, కమర్షియల్గా డెవలప్మెంట్ చేసే వాళ్ళు మాత్రమే, బిల్డర్స్ మాత్రమే అక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఇక్కడ నుంచి సరౌండింగ్ ఏరియాస్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఇంత ఆక్షన్ ఇస్తుంది, ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయంటే చుట్టుపక్కల ఆటోమేటిక్గా దీన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది హైక్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది, హైదరాబాద్లో పైసలే లేవు,
ఎవరు ప్రాపర్టీస్ కొనట్లేదు, హైదరాబాద్ ఇంకో 2 సంవత్సరాలు ఇట్లే ఉంటుంది, 4 సంవత్సరాలు ఇట్లే ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక ఐ ఓపెనింగ్ అనమాట. అండ్ ఇది ఒక సింబల్ లాగా. సో హైదరాబాద్ మార్కెట్ అగైన్ బూమ్ కాబోతుంది, మార్కెట్ అగైన్ ఇంకా రైజ్ కాబోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో ఏదైనా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా మార్కెట్లో మనకు ఇంకేదైనా కమర్షియల్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవాలి, సో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని డైనమోలో ఉన్న వాళ్ళకి ఇది ఒక మేజర్ సింబల్ అని చెప్పొచ్చు, ఒక సిగ్నల్ అని చెప్పొచ్చు. కాబట్టి హైదరాబాద్ అనేది రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ వెళ్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ల్యాకింగ్ ఉన్నాయి కాబట్టి ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ సేల్ పెట్టింది. సో ఇలా ఇంత సేల్కి పెట్టినప్పుడు ప్రైవేట్ వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం గనక ఆ సరౌండింగ్ ఏరియాలో కొనగలిగితే అక్కడ కొనవచ్చు. ఇన్ కేస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకున్నప్పుడు అక్కడ నుంచి నియర్ బై ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడైతే మన బిజినెస్కి డెవలప్మెంట్కి పనికి వస్తుందో, ఎక్కడైతే నెక్స్ట్ మన ప్రాజెక్ట్స్కి పనికి వస్తుందో అలాంటి ఏరియాస్ చూసుకొని అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటాయి. గతంలో కూడా నేను చాలాసార్లు మాట్లాడినా, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎక్కడైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎక్కడెక్కడైతే సెలబ్రిటీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలాంటి ఏరియాలు ఖచ్చితంగా ఫ్యూచర్లో అప్రిషియేషన్ అవుతుంది. అలాంటి ప్రైమ్ లొకేషనే ఈరోజు మనకి ఇక్కడ ఉంది. కాబట్టి మొత్తం కోర్ ఐటీ మొత్తం తీసుకుంటే ఇండియాలోనే మోర్ దెన్ 30% వన్ అండ్ ఓన్లీ మన హైదరాబాద్లోనే ఉంది. కాబట్టి ఈ పొటెన్షియల్ అనేది ఇక్కడ ఉంది. సో రాను రాను ఇంకా హైదరాబాద్లో రూపురేఖలు మారబోతున్నాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. హైదరాబాద్ ఇక్కడ నుంచి ఇంకా ర్యాపిడ్గా గ్రోత్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. సో హైదరాబాద్లో మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకా మీరు చూసిందంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ 10 ఇయర్స్లో అసలు సిసలైన గ్రోత్ని చూడబోతున్నాం. సో ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనాలన్నా లేదా కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నా కూడా ఇంకా డిలే చేయకుండా వీలైనంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోగలిగితే ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్ రావడానికి మంచి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఒక బ్రదర్ లాగా నేను మీకు సపోర్ట్ చేయగలుగుతా. మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. ఫుల్ డీటెయిల్స్ కోసం సంజయ్ నాయక్ 9502682042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.